ఒక పెద్ద యాత్రాస్థలం ఉందనుకోండి, ఆ యాత్రాస్థలము దేవుడికి అనుబంధంగా ఉండేటటువంటి ఈ జీవుడు తరించడానికి ఆ ఆధ్యాత్మిక క్షేత్రం వాడికి పనికి రావాలి. కానీ వీళ్ళు తెలియకుండా ఏం చేశారంటే దాన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చేటటువంటి వ్యవస్థలోకి తీసుకుపోతారు. లేకపోతే తిరుపతిలో అంత పెద్ద లైన్ ఎందుకండి? వచ్చినట్టు పంపిస్తే అయిపోయాయి కదా. కావాలని దాన్ని 3 కిలోమీటర్లు తిప్పి వాడిని పంపడం వల్ల దాన్ని టూరిస్టు మెంటాలిటీ తయారు చేయడం, అదంటే ఇలా ఉంటుంది, ఇట్లా వెళ్ళాలి అని. దాని వెనుక ఒక వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకోవడం, వాళ్ళ వస్తువులను నమ్ముకోవడం, తర్వాత కల్చర్ని ధ్వంసం చేయడం. ఉదాహరణకు పుట్టినరోజు ఉంది, పుట్టినరోజులో కేక్కు పుట్టినరోజుకి ఏం సంబంధం ఉంది? పుట్టినరోజు జరుపుకోవడం అనేటటువంటిది రామునికి పుట్టినరోజు శ్రీరామనవమి, కృష్ణునికి పుట్టినరోజు శ్రీకృష్ణాష్టమి, శివుడికి పుట్టినరోజు శివరాత్రి. ఇట్లా ప్రతి ఒక్క దేవతలకు కూడా పుట్టినరోజులు ఉన్నాయి మన దగ్గర, లేకేం లేదు. కానీ నిన్నేం చేశాడు? నిన్ను పుట్టినరోజు జరుపుకునేటటువంటి వాడిగా తయారు చేశాడు. చావు పుట్టుకలు లేని చదవలేని ఈ దేశంలో అని మన వేదాంత శాస్త్రాలు చెప్తే, నిన్ను ప్రతివాడినో పుట్టినరోజు తయారు చేసుకునే డ్రింకర్స్గా తయారు చేస్తున్నాం మనం. చేసి ఏం చేస్తున్నాము? కేక్ కట్ చేయడం. కేకుకు పుట్టినరోజు సంబంధమే లేదు. ఉన్న జ్యోతులను ఆర్పేయడం, జ్యోతులు వెలిగించడం కాక జ్యోతులను ఆర్పేయడం. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నాం కదా. దీపాన్ని సాక్షాత్ పరమాత్మగా భావించాం. మేము చిన్న ఉన్నప్పుడైతే ఇంట్లో దీపం పెట్టేసి చిన్నపిల్లలంతా నిలబడి, దీపము వెలిగిన ఇంట్లను దాపున శ్రీ లక్ష్మీదేవి ధనములనిచ్చున్ కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమి అని పద్యం పాడించేవాళ్ళు పిల్లలతోటి. అది నీ కల్చర్, నీ భాషను తెలియజేసేది అది. కానీ నీకు తెలియకుండానే ఉన్న దీపం ఆర్పాలని పిల్లలు అడుగుతున్నారు.